తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే నెయ్యి కొనుగోలులో కీలక మార్పులు చేస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. స్వామివారి కైంకర్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలకు వాడే నెయ్యిని పరీక్షల అనంతరం తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించేలా అధికారులు నిర్ణయించారు. పారదర్శకంగా టెండర్ కేటాయింపులు చేశారు. FSSAI NDDB నిబంధనల మేరకు అత్యంత నాణ్యతతో కూడిన నెయ్యిని శ్రీవారి ఆలయంలో వినియోగిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అనంతరం భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. అలాంటి స్వామివారి ప్రసాదాల్లో గత ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తి కోసం చేసిన కల్తీ వ్యవహారం కోట్లాది భక్తుల్లో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ వ్యవహారాన్ని బయటకు లాగి స్వామివారి కైంకర్యాలు, అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పెంచి భక్తులకు అందిస్తోంది. నాణ్యతలోని ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటిలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందిన నందిని డైరీతో పాటు పేరుగాంచిన ప్రముఖ డైరీలకు నిబంధనల మేరకు అవకాశం కల్పించింది. శ్రీవారికి నెయ్యిని సరఫరా చేసే డైరీలకు కీలకమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించారు. నెయ్యి ట్యాంకర్లకు GPS లాక్ సిస్టమ్ అమర్చడం ద్వారా మార్గ మధ్యలో కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. నాణ్యత పరీక్షల కోసం డైరీ ప్రాసెసర్ల తయారీ సిద్ధతను అంచనా వేసేందుకు MRL స్కోర్ బోర్డు విధానాన్ని ప్రవేశపెట్టారు. నెయ్యి ప్రామాణికాలు తెలిసేందుకు నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో టెండర్ల ప్రక్రియలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా విడతలుగా టెండర్లు నిర్వహించారు. 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకున్నారు. ఈ టెండర్ల ప్రక్రియలో మొత్తం 7 సంస్థలు పాల్గొన్నాయి. నందిని డైరీ 4 టెండర్లకు దక్కగా మదర్ డైరీ 2, ఇందాపూర్ డైరీ 2, సంగం డైరీ 1, ప్రీమియర్ అగ్రి డైరీ, కొల్హాపూర్ డైరీ, గోవింద్ మిల్క్ డైరీ దక్కించుకుంది. అయితే శ్రీవారి ఆలయానికి నందిని డైరీ తప్పించి ఇందాపూర్ డైరీకి టెండర్లు ఇచ్చారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజానికి వాస్తవం లేదు. 40 లక్షల కిలోల నెయ్యికి సరఫరాకు నందిని డైరీ టెండర్లను దక్కించుకుంది. 10 లక్షల నెయ్యి సరఫరాకు ఇందాపూర్ డైరీ టెండర్లు దక్కించుకుంది. టెండర్ల నిబంధనలకు అర్హత సాధించి మిగతా డైరీలకు టీటీడీ ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పుడున్న పాల ధర 42 రూపాయలకు చేరడంతో ఆవు నెయ్యి ధరలు దానికి అనుగుణంగా 658 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా ఆవు నెయ్యి హోల్సేల్ మార్కెట్ పరిస్థితులను పరిశీలించి NDDB నిపుణులు సూచించిన ధరలను పరిగణలోకి తీసుకుని టీటీడీ నెయ్యిని కొనుగోలు చేస్తోంది.